చెప్పండి. నాతో చాలా మంది సార్ కలిసిన వాళ్ళందరూ కూడా చెప్పారు. స్టార్టింగ్ దూరంగా వేస్తున్నాం, ఆ ప్రీమియమ్స్ డికే అయిపోతుంటే అక్కడ ఉంచాలనిపించట్లేదు. ఇంకొంచెం దగ్గరికి తెస్తున్నాం, అది కూడా డికే అయిపోతుంటే ఇంకొంచెం దగ్గరికి తెస్తున్నాం. ఇంకా ఇలానే ఉంటుంది, రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది మార్కెట్, ఇంకెక్కడికి వెళ్తుంది, ఇంకా దగ్గరికి తెస్తున్నాం, ఇలా తెచ్చి ట్రాప్ అయిపోతున్నాం, సడన్ గా మూవ్ వస్తుంది, దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాం. అలా మీరు చేస్తున్నారా రీసెంట్ టైమ్స్ లో? ఎప్పుడైనా చేశారా అట్లా? ఫ్రెండ్స్, ఒక టార్గెట్ అనుకోండి క్యాపిటల్ పై, దానికి స్టిక్ అవ్వండి. ఎటువంటి పరిస్థితుల్లో టెంప్ట్ అవ్వద్దు. 100 పీపుల్ స్టాక్ మార్కెట్ లోకి వస్తే అలా టెంప్ట్ అవ్వాలి. 80 to 85% ఉంటారు, కాబట్టి అందరూ ఒకట్లా చేయలేరు మార్కెట్లో ట్రేడింగ్ అనేది. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ, లో రిటర్న్ పెట్టుకుంటూ, ఓవర్ ద పీరియడ్ మార్కెట్లో మిమ్మల్ని మీరు స్టేబుల్ చేసుకున్న తర్వాత మీ రిస్క్ అప్టైట్ ని బట్టి రిస్క్ ని మార్చండి. కానీ డికే అయిపోయాం కదా అని ముందుకు రావద్దు. ఆ వచ్చే మూని మీరు తీసుకోలేరు. ఈ రీసెంట్ టైమ్స్ లో నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ కంటే ఫిన్ నిఫ్టీలో ట్రేడ్ చేయడానికి డబ్బులు తక్కువ అవుతుంది, అండ్ లిక్విడిటీ కూడా రీసెంట్ టైమ్స్ లో ఉంది. కాబట్టి మనం ప్రీవియస్ గా మాట్లాడుకున్న రెగ్యులర్ ఇన్కమ్ స్ట్రాటజీస్ అండ్ ఇంట్రాడేలో మాట్లాడుకున్న 30% స్టాప్ లాస్ స్ట్రాటజీ, ఇవి మనం ఫిన్ నిఫ్టీలో అప్లై చేస్తూ సక్సెస్ అయ్యే ప్రాబబిలిటీ ఉందా అని చాలా క్వశ్చన్స్ న్యూస్ వీడియోస్ లో అండ్ రీసెంట్ గా చేసిన కమ్యూనిటీ వీడియోస్ కింద వచ్చేవి. అండ్ ఫ్రెండ్స్, వాటి రిలేటెడ్ గా ఇవాల్టి వీడియోలో ఆన్సర్ చేయబోతున్నాను. బికాస్ మీరు ఏదైనా ట్రేడింగ్ ప్లాట్ఫామ్ లో నిఫ్టీలో ట్రేడ్ చేయడానికి 18,500 or 18,600 కాల్ అని సర్చ్ చేయండి. మీకు నిఫ్టీ రిలేటెడ్ గా స్ట్రైక్ ప్రైజెస్ తో పాటు ఇంకొంచెం డౌన్ సైడ్ వెళ్తే ఫిన్ నిఫ్టీ రిలేటెడ్ గా కూడా డేటా కనిపిస్తుంది. కాబట్టి ఇవాల్టి వీడియోలో ఈ ఫిన్ నిఫ్టీ గురించి తెలుసుకుందాం. ఫిన్ నిఫ్టీ ఈజ్ నథింగ్ బట్ నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్. లైక్ మనకి నిఫ్టీ 50, నిఫ్టీ బ్యాంక్ ఆర్ బ్యాంక్ నిఫ్టీతో పాటు మనం ట్రేడ్ చేయగలిగే ఇంకొక ఇండెక్స్. ఇందులో ఫ్యూచర్స్ ఉంటాయి, అలాగే ఆప్షన్స్ కూడా ఉంటాయి. అసలు ఈ ఫిన్ నిఫ్టీ అంటే ఏంటి, దీంట్లో ఏ స్టాక్స్ ఉంటాయి, మీన్స్ ఏ స్టాక్స్ మూవ్ అవుతుంటే ఫిన్ నిఫ్టీ పెరుగుతుంది, తగ్గుతుంది, అండ్ ఈ ఫిన్ నిఫ్టీలో ట్రేడ్ చేయాలనుకుంటే, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో ట్రేడ్ చేయాలనుకుంటే ఎంత డబ్బులు మన దగ్గర ఉండాలి. అండ్ దీంతో పాటు బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీతో పోలిస్తే తక్కువ డబ్బులకి చేయొచ్చని క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, దానికి కూడా నేను ఆన్సర్ చేస్తాను. అండ్ అడిగేదానికంటే, నార్మల్ గా మన దగ్గర తీసుకునే దానికంటే డబ్బుల్ని ఎలా తగ్గించి FNO లో ట్రేడ్ చేయాలి, అండ్ నిఫ్టీతో పోలిస్తే బెటర్ రిటర్న్స్ అండ్ లో వోల్టాలిటీ ఉంటుంది కదా అని అడుగుతున్నారు. వీటన్నిటికి కూడా ఆన్సర్ చేస్తూ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ లో మీరు ట్రేడ్ చేయాలంటే కావాల్సిన ఎంటైర్ కాన్సెప్ట్ ని ఫిన్ నిఫ్టీ రిలేటెడ్ గా ఇవాల్టి వీడియోలో డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఈ కాన్సెప్ట్స్ అన్నిటితో పాటు రెగ్యులర్ ఇన్కమ్ స్ట్రాటజీస్ అండ్ 30% ఇంట్రాడే స్ట్రాటజీ ఇందులో అప్లై చేయొచ్చా లేదనేది కూడా ఎండ్ లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ వీడియోని ఎండ్ చేస్తాను. ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకురావడానికి పెడుతున్న ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తున్నట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేస్తూ పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయడానికి ప్రయత్నించండి. ఆ చూస్తున్న ఏ పాయింట్ లో అయినా మీకు మేము పెడుతున్న ఎఫర్ట్స్ వర్త్ అనుకుంటున్నప్పుడు అట్లీస్ట్ ఆ పాయింట్ లో తప్పకుండా వీడియోని లైక్ చేయండి. సో దట్ ఈ వీడియో మరికొంతమందికి రీచ్ అవుతూ మేము పెడుతున్న ఎఫర్ట్స్ మన వాళ్ళ వరకు రీచ్ అవడానికి మీరు చేస్తున్న లైక్స్ హెల్ప్ఫుల్ గా ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఫిన్ నిఫ్టీ గురించి మాట్లాడుకుందాం. ఫిన్ నిఫ్టీ గురించి మాట్లాడే ముందు మన నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ గురించి కూడా మాట్లాడదాం, లేకపోతే అవి ఫీల్ అవుతాయి. బికాస్ మనం చాలా టైం బ్యాక్ నుంచి వాటిలోనే కదా ట్రేడ్ చేస్తున్నాం. ఈ మధ్య కాలంలో స్టార్ట్ అయిన ఇండెక్స్ 2021 లో ఎక్కువగా ప్రాచుర్యంలోకి వస్తుంది. కాబట్టి స్టార్టింగ్ లో పెద్ద లిక్విడిటీ ఉండేది కాదు. స్ట్రైక్ ప్రైజెస్ లో కొంత చేంజ్ చేశారు. లైక్ నిఫ్టీలో ఉంటుంది కదా మనకి ప్రతి స్ట్రైక్ ప్రైస్ కి 50-50 గ్యాప్ లో, అలా తీసుకొస్తుండేసరికి ఇక్కడ మంచిగా లిక్విడిటీ రీసెంట్ టైమ్స్ లో స్టార్ట్ అవుతుంది. సో నిఫ్టీ 50 అంటే ఏంటి, మనకి 50 బెస్ట్ స్టాక్స్ ఎంటైర్ ఇండియాలో ఉన్న టాప్ 50 మార్కెట్ క్యాపిటల్ ఆధారంగా చేసుకొని స్టాక్స్ మనకి ఇందులో లిస్ట్ అయి ఉంటాయి. సో అందులో అన్ని స్టాక్స్ ఒకటేగా ఉంటాయా? లైక్ నిఫ్టీ 50లో ప్రతి ఒక్క స్టాక్ ఈక్వల్ వెయిటేజ్ ఉంటుందా? లేదు. ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించండి. నిఫ్టీ 50 రిలేటెడ్ గా కొన్ని పర్టికులర్ స్టాక్స్ కి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది, ఇంకొన్నిటికి తక్కువ ఉంటుంది, ఇంకా మరికొన్నిటికి ఇక్కడ కనిపించేవి కొన్నే కదా, ఇక్కడ మీకు 10 స్టాక్స్ కనిపిస్తుంటాయి. బట్ రిమైనింగ్ 40 స్టాక్స్ ఉంటున్నాయి కదా, వాటికి ఇక్కడ కనిపించే వెయిటేజ్ కంటే చాలా చాలా తక్కువ, నెగ్లిజిబుల్ వెయిటేజ్ ఉంటుంది. సో దట్ మనం ఫోకస్ అంతా నిఫ్టీ రిలేటెడ్ గా ట్రేడింగ్ మీద పెడుతున్నప్పుడు ఈ 10 స్టాక్స్ అండ్ ఈ 10 స్టాక్స్ లో కూడా టాప్ 3, టాప్ 4 స్టాక్స్ ని కానీ మనం అనాలిసిస్ చేయగలుగుతుంటే వాటి రిజల్ట్స్ ని, వాటి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ని, వాటి ట్రెండ్ ని, సో దట్ నిఫ్టీ ఏ డైరెక్షన్ లో మూవ్ అవడానికి పాసిబిలిటీ ఉంటుందన్న ఒక ఇండికేషన్ మనకు వస్తుంది. ఇంతేనా నిఫ్టీ 50 గురించి ఇంకేం మాట్లాడడానికి లేదా? ఫ్రెండ్స్, చాలా ఉంది. అండ్ దీని రిలేటెడ్ గా ఆల్రెడీ డెడికేటెడ్ వీడియో మనం చేసాం, అది కూడా నేను మీకు కామెంట్ సెక్షన్ లో ఇస్తాను, అది డిస్క్రిప్షన్ లో ఇస్తాను. సో దట్ అది క్లిక్ చేసి మీరు నిఫ్టీ 50 రిలేటెడ్ గా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో నిఫ్టీ 50లో మనం ట్రేడ్ చేయాలనుకుంటే హై వెయిటేజ్ ఉంటున్న స్టాక్స్ రిలేటెడ్ గా ప్రయారిటీ ఇవ్వాలి. అండ్ నిఫ్టీ 50లో ఉంటున్న స్టాక్ ఒక సెక్టార్ కి సంబంధించినవి కాదు, మల్టిపుల్ సెక్టార్స్, ఎంటైర్ సెక్టార్స్ లో ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద టాప్ స్టాక్స్ అన్నింటిని తీసుకొని నిఫ్టీ 50ని ఫార్మ్ చేశారు. వెరాస్ బ్యాంక్ నిఫ్టీ ప్యూర్లీ బ్యాంక్స్ ఉంటాయి, అందులో కూడా ప్రైవేట్ బ్యాంక్స్ కే ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. ఆ నేమ్స్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఇక్కడ కూడా టాప్ 10 బ్యాంక్ అండ్ వాటికి ఇస్తున్న వెయిటేజ్ ఉంటుంది. బట్ మీరు గమనించండి, HDFC బ్యాంక్, ICICI బ్యాంక్ ఇవే 50% వెయిటేజ్ తీసుకుంటున్నాయి. మీన్స్ మీరు కేవలం ఈ 2 స్టాక్స్ ని అనాలిసిస్ చేయగలిగే పొజిషన్ లో ఉంటే దెన్ మీకు అర్థమైపోతుంది బ్యాంక్ నిఫ్టీ ఏ డైరెక్షన్ లో వెళ్తుందని. లేదు, మీరు SBI, కోటాక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ని కూడా ట్రాక్ చేయగలరు అనుకుంటే, టోటల్ ఆ 5 స్టాక్స్ ని కానీ మీరు ట్రాక్ చేయగలుగుతుంటే 80% ఆఫ్ ద బ్యాంక్ నిఫ్టీ వెయిటేజ్ ని మీరు ట్రాక్ చేస్తున్నట్లు. సో బ్యాంక్ నిఫ్టీ
నిఫ్టీ చార్ట్ ని అనాలిసిస్ చేయడం ఇంపార్టెంట్, అక్కడ సపోర్ట్స్ రెసిస్టెన్స్ చూడడం ఇంపార్టెంట్, అందులో ఉన్న హెవీ వెయిట్స్ ఒక ట్రేడింగ్ మూమెంట్ ఆర్ వాటి రిలేటెడ్ ఉన్న ట్రెండ్ ని గమనించడం కూడా ఇంపార్టెంట్. బికాస్ బ్యాంక్ నిఫ్టీ మూవ్ అయితే ఈ బ్యాంక్స్ మూవ్ అవుతుంటేనే బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవుతుంది. సో ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, కోటాక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఇవి పెరుగుతుంటే బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంది. బ్యాంక్ నిఫ్టీ పెరుగుతుంటే ఇవి పెరగవు. కాబట్టి ఇంటర్నల్ గా ఉంటున్న కంపెనీస్ ఒక వెయిటేజ్ మనకి ఇంపార్టెంట్. అండ్ బ్యాంక్ నిఫ్టీలో ప్యూర్లీ బ్యాంక్స్ ఉంటాయి, అందులో కూడా ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ కి హై వెయిటేజ్ ఉంది. మరి ఇప్పుడు మాట్లాడుకోబోతున్న ఫిన్ నిఫ్టీ ఆర్ నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ పరిస్థితి ఏంటి? ఫ్రెండ్స్, ఇందులో బ్యాంక్స్ ఉంటాయి, ఎన్బిఎఫ్సి ఉంటుంది, ఇన్సూరెన్స్ కంపెనీస్ కూడా ఉంటాయి. వీటికి ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారా? మీరు క్లియర్ గా స్క్రీన్ పైన గమనించండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, కోటాక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటి రిలేటెడ్ గా వెయిటేజ్ మీరు క్యాలిక్యులేట్ చేస్తే మోర్ దెన్ 60% ఆఫ్ ద వెయిటేజ్ బ్యాంక్స్ కే ఇస్తున్నారు. చెప్పడానికేమో బ్యాంక్స్, హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్, ఎన్బిఎఫ్సిస్, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇన్ని చెప్తున్నా బ్యాంక్స్ కి ఇక్కడ వెయిటేజ్ ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ ఓవర్లాప్ అవుతాయి. ఎంతవరకు ఓవర్లాప్ అవుతాయి? ఆల్మోస్ట్ 60% వరకు ఇందులో ఉంటున్నాము సిమిలర్ గానే ఉంటుంది. బికాస్ బ్యాంక్ నిఫ్టీలో ప్యూర్లీ బ్యాంక్ స్టాక్స్ ఉంటాయి, ఫిన్ నిఫ్టీలో ఆర్ నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ లో బ్యాంక్ స్టాక్స్ తో పాటు మెజారిటీ వెయిటేజ్ అదే 60% అబోవ్ దగ్గరగా. రిమైనింగ్ మనకి ఎన్బిఎఫ్సి అండ్ హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీస్ అండ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉండడం కారణంగా ఎంటైర్ ఫైనాన్షియల్ సెక్టర్ ని రిప్రజెంట్ చేస్తున్నట్లు నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ అనే ఇండెక్స్ ని క్రియేట్ చేశారు. అసలు ఇంతకీ ఇది క్రియేట్ చేసిన రిక్వైర్మెంట్ ఏంటి? బ్యాంక్ నిఫ్టీ ఉంది కదా ఆల్రెడీ, బ్యాంక్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, మళ్ళీ 65% ఆర్ 60% వెయిటేజ్ ఇస్తూ ఇంకొక ఇండెక్స్ ఎందుకు? నిఫ్టీ వాళ్ళు మీన్స్ ఎన్ఎస్సీ వాళ్ళకి ఏంటంటే ట్రేడింగ్ ఎక్కువ జరగడం కదా వాళ్ళకి లాభం, మంచిగా డబ్బులు సంపాదిస్తారు కదా ట్రేడింగ్ ఎక్కువ జరిగితే. అండ్ ట్రేడింగ్ ఎక్కడ ఎక్కువ జరుగుతుంది అనుకుంటున్నారు? ఎక్కడైతే బిగ్ ప్లేయర్స్ యొక్క పార్టిసిపేషన్ ఉంటుందో. అండ్ హిస్టారికల్ గా ఉంటున్న డేటా ప్రకారం ఎఫ్ఐస్ ఎక్కువ శాతం వాళ్ళ ఓపెన్ ఇంట్రెస్ట్ ఆర్ వాళ్ళ ఎక్కువ యాక్టివిటీ, ట్రేడింగ్ యాక్టివిటీ ఫైనాన్షియల్ ఆర్ బ్యాంక్స్ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్స్ట్రుమెంట్స్ లోనే చూపిస్తుంటారు. మీరు బ్యాంకింగ్ రిలేటెడ్ గా ఉంటున్న ఇన్స్ట్రుమెంట్స్ అండ్ వాటి బ్యాక్ ఉంటున్న ఎఫ్ఐ యాక్టివిటీని గమనిస్తుంటే ఇది అర్థమవుతుంది. కాబట్టి వాళ్ళు ఇతర ఇండెక్సెస్ ని తీసుకురావడానికి ప్రయత్నించారు ఎన్ఎస్సీ వాళ్ళు, బట్ అందులో సక్సెస్ అవ్వలేకపోయారు. సో ఎందుకు ఇలా రిస్క్ చేయడం? బ్యాంక్ నిఫ్టీ ఉంది, అక్కడ ఎలాగో మనకి ఎఫ్ఐ యాక్టివిటీ బానే ఉంది కాబట్టి దానికి ఒక సిమిలర్ గా ఇంకో ఇండెక్స్ ని తీసుకొస్తూ అందులో ఇతర ఎలిమెంట్స్ ని కూడా కలిపి ఫైనాన్షియల్ సర్వీసెస్ అని క్రియేట్ చేసి ఫిన్ నిఫ్టీ క్రియేట్ చేస్తే బెటర్ గా వర్క్ అవుతుందేమో అని ట్రై చేశారు, టెస్ట్ చేశారు. బట్ అది ఎక్స్పెక్టేషన్స్ ని బీట్ చేస్తూ ఇలా ఎన్ఎస్సీ వాళ్ళు ఏ ప్లాన్ తో అయితే ఇండెక్స్ ని తీసుకొచ్చారు, కంపేర్డ్ విత్ బ్యాంక్ నిఫ్టీ ఇందులో కూడా వాల్యూమ్స్ జనరేట్ అవుతాయని వాళ్ళు అనుకున్నదే నిజమవుతూ ఇప్పుడు ఫిన్ నిఫ్టీ సక్సెస్ఫుల్ గా ట్రేడర్స్ ఒక అటెన్షన్ ని అండ్ లిక్విడిటీని ఎంజాయ్ చేస్తూ ఉంది. అంటే ఇందులో వోలటైలిటీ ఎలా ఉంటుంది? లైక్ నిఫ్టీలా ఉంటుందా, బ్యాంక్ నిఫ్టీలా ఉంటుందా? లైక్ నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి కంపారిజన్ లో నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పోలిస్తే కొంత వోలటైలిటీ తక్కువ ఉంటుందని ఎప్పటి నుంచో వింటున్నాను కదా, బ్యాంక్ నిఫ్టీ హైలీ వోల్టైల్ అని. బట్ ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో అలా ఏం లేదు, నిఫ్టీ కూడా వెరీ వోల్టైల్ గా మోతుంది. సో పర్టికులర్ గా బ్యాంక్ నిఫ్టీ హెవీ వోల్టాలిటీ, నిఫ్టీ లో వోల్టాలిటీ అనేది పోయింది ఈ మధ్య కాలంలో. బట్ ఓవరాల్ గా యావరేజ్ గా తీసుకుంటే మాత్రం నిఫ్టీ లో వోల్టైల్ కంపేర్ విత్ బ్యాంక్ నిఫ్టీ. కానీ ఫిన్ నిఫ్టీ ఎలా ఉంటుందంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ బట్ అందులో బ్యాంక్స్ మెజారిటీ రోల్ ఉన్నాయి, రెస్ట్ ఆఫ్ ద పోర్షన్ ఎన్బిఎఫ్సిస్ కానీ, హౌసింగ్ ఫైనాన్స్ కానీ, ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. కాబట్టి నిఫ్టీ కంటే కొంత ఎక్కువ వోల్టాలిటీ ఉంటుంది, బ్యాంక్ నిఫ్టీ కంటే కొంత తక్కువ వోల్టాలిటీ ఉంటుంది. సో ఎవరైతే నిఫ్టీతో ప్రాక్టీస్ చేసి మేము ఓకే అయ్యాం, ఇక్కడ వోల్టాలిటీని హ్యాండిల్ చేయగలుగుతున్నాం, ఇంకొంత వోల్టాలిటీని పెంచుకోవాలనుకుంటున్నాం అంటే ఫిన్ నిఫ్టీలో ఉంటున్న వోల్టాలిటీని ట్రై చేయొచ్చు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ట్రేడింగ్ గురించి మాట్లాడుకుందాం. ఎఫ్ఎన్ఓ ట్రేడింగ్. ఫ్రెండ్స్, ఫిన్ నిఫ్టీతో కంపేర్ చేస్తే నిఫ్టీ కొంత ఎక్కువ డబ్బులు అవుతుంది, కొంత థౌసండ్స్ లో తేడా వస్తుంది ఫ్యూచర్స్ ని కొనాలన్నా, ఆప్షన్స్ ని సెల్ చేయాలన్నా. అండ్ బ్యాంక్ నిఫ్టీ అయితే ఇంకా ఎక్కువ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీలో చాలా ఎక్కువ తీసుకున్నారు, ఫిన్ నిఫ్టీలో తక్కువ తీసుకుంటున్నారు. సో నేను ఫిన్ నిఫ్టీని ట్రేడ్ చేస్తాను కదా అనుకుంటున్నారు, కానీ మీరు కాంట్రాక్ట్ సైజ్ ని కూడా చూడాలి. మీన్స్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్నది మల్టిప్లైడ్ బై ఆ లాట్ సైజ్ చేస్తే మీకు కాంట్రాక్ట్ సైజ్ వస్తుంది. బ్యాంక్ నిఫ్టీ కాంట్రాక్ట్ సైజ్ చాలా ఎక్కువ. సో దాంతో కంపేర్ చేస్తే ప్రెసెంట్ మనల్ని అడుగుతున్న డబ్బులు రీజనబుల్ గానే ఉంటుంది, దానికి అడ్జస్టెడ్ గానే ఉంటుంది. అలాగే నిఫ్టీ రిలేటెడ్ గా కూడా లాట్ సైజ్ మల్టిప్లైడ్ బై ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న వాల్యూ, దానికి తగ్గట్టు మన దగ్గర నుంచి ఎంత డబ్బులు తీసుకుంటున్నారు అది మనం గమనించాల్సింది. అంతేకాని స్ట్రైట్ అవే మనం బ్యాంక్ నిఫ్టీలో ఎంత తీసుకుంటున్నారు, నిఫ్టీలో ఎంత తీసుకుంటున్నారు, ఫిన్ నిఫ్టీలో ఎంత తీసుకుంటున్నారు, ఈ రెండింటితో పోలిస్తే తక్కువ కదా అని అనుకోకూడదు. ఆ మొత్తం వర్త్ ఎంత, సో మనం ఫ్యూచర్ ని బై చేస్తున్నా ఫ్యూచర్ ని సెల్ చేస్తున్నా, ఎంటైర్ కాంట్రాక్ట్ ఒక సైజ్ ఎంత, అందులో మనకి ఎంత పర్సెంట్ డబ్బులు తీసుకుంటున్నారు అనేదే గమనించాలి. అది మనకి ఎలాగో ఆప్షన్ సెల్లింగ్ లో కూడా సేమ్ మనీ తీసుకుంటుంటారు. సో ఫస్ట్ అయితే మనకు అసలు ఎంత డబ్బులు అవుతుంది అనేది మొదట గమనిద్దాం, తర్వాత మిగతా వాటి గురించి మూవ్ అవుదాం. సో ఇప్పుడు ఫిన్ నిఫ్టీ రిలేటెడ్ గా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం. ఫ్యూచర్స్ గురించి మన అందరికీ ఐడియా ఉంది. లెట్స్ సే ఇక్కడ ఫిన్ నిఫ్టీ జాన్ ఫ్యూచర్స్ ని నేను బై చేయాలంటే 1,02,000 దగ్గరగా నాకు ఖర్చు అవుతుంది, 57 రూపీస్ దగ్గరగా బ్రోకరేజ్ పడుతుంది. అండ్ సెల్ చేయాలనుకుంటే 1,01,000 దగ్గరగా నాకు ఖర్చు అవుతుంది, అండ్ 170 నాకు చార్జెస్ గా కట్ అవుతుంది. ఇందాకటి చార్జెస్ కి ఇప్పుడు చార్జెస్ కి ఏంటి డిఫరెన్స్? సెల్ చేస్తుంటే మనకి ట్రాన్సాక్షన్ ట్యాక్స్ ఎస్టిటి అనేది ఎక్కువ పడుతుంది. ఇక్కడ 75 రూపీస్ ఉంది కదా ఎస్టిటి, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్ ట్యాక్స్, అది బై చేస్తున్నప్పుడు ఉండదు. కావాలంటే గమనించండి, బైలో వెళ్తున్న చార్జెస్ ఎస్టిటి 0. కాబట్టి ప్రతి దాంట్లో మనకి బ్రోకరేజ్
బ్రోకరేజ్ ఫిక్స్డ్ గానే ఉంటుంది. రిమైనింగ్ చార్జెస్ ఉంటాయి చూసారా, అవి మనకి సెల్లింగ్ లో మారుతుంది కాబట్టి సెల్లింగ్ లో మనకు కొంత ఎక్కువ బ్రోకరేజ్ ఉంటుంది. సో అది పక్కన ఉంచితే బై చేయడానికి సెల్ చేయడానికి మనకి ఎంత అవుతుంది అప్రాక్స్ నియర్లీ 1,05,000 దగ్గరగా అనుకుందాం యావరేజ్ గా. సో ఫ్యూచర్స్ లో మనల్ని ఎంతైతే తీసుకుంటున్నారో ఆప్షన్స్ లో కూడా మనల్ని అంతే తీసుకుంటారు. ఇక్కడ కాల్ ఆప్షన్ ఉంది, ప్రెసెంట్ మనకి 18,796 దగ్గర ఫిన్ నిఫ్టీ ట్రేడ్ అవుతుంది. ఈ కాల్ ఆప్షన్ ని సెల్ చేయాలంటే నియర్లీ 1 lakh అవుతుంది. సో ఫ్యూచర్స్ ని బై చేయడానికి సెల్ చేయడానికి మనకి ఎంత డబ్బులు అయితే అవుతుందో అప్రాక్సిమేట్లీ ఒక ఆప్షన్ సెల్ చేయడానికి నాకు అంతే అవుతుంది. ఇది నేను ప్రీవియస్ గా కూడా మాట్లాడుకున్నాం. మరి 1 lakh అవ్వట్లేదు కదా, 94,000 అవుతుంది కదా అంటే డిపెండింగ్ అపాన్ స్ట్రైక్ ప్రైస్, మీరు ఇన్ ద మనీకి వెళ్తున్నారా అవుట్ ఆఫ్ ద మనీకి వెళ్తున్నారా దీన్ని బట్టి లిటిల్ వేరియేషన్ ఉంటుంది. కానీ ఇన్ అండ్ అరౌండ్ మనకి ఎంతైతే ఫ్యూచర్స్ ని బై సెల్ చేయడానికి కావాలో అంత డబ్బులు అయితే కావాలి. అదే ఇది బై చేయడానికి ఎంత కావాలి, సింపుల్ ఫిన్ నిఫ్టీ ఒక లాట్ సైజ్ 40 మల్టిప్లైడ్ బై ప్రెసెంట్ ఎంత ఉంది మనకి 160.85, నియర్లీ 160 అనుకుందాం. 16 4 64. సో ఇదే నేను ఇప్పుడు బై చేస్తుంటే దీన్ని 6,400 రూపీస్ దగ్గరగా నాకు కావాల్సి వచ్చేది, 6,434 దగ్గరగా నాకు కావాల్సి వచ్చేది. ఓకే, ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ కి ఎంత డబ్బులు అవుతుందో తెలుసుకున్నాం. కానీ ప్రీవియస్ గా మాట్లాడుకుంది ఇంకొకసారి రివిజన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇఫ్ మనం ఏదైనా ఒక ఆప్షన్ ని సెల్ చేస్తుంటే మన దగ్గర నుంచి ₹1,00,000 దగ్గరగా తీసుకుంటున్నారు కదా, అది తగ్గించడానికి మనం హెడ్జింగ్ చేసి మన క్యాపిటల్ ని మనం రిలీజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్, మీరు 18,800 ఫిన్ నిఫ్టీ కాల్ ఆప్షన్ సెల్ చేయాలనుకున్నారు. సో 40 క్వాంటిటీని మీరు సెల్ చేయాలనుకున్నారు. అది సెల్ చేయాలనుకుంటే మీరు చేయాలనుకుంటుంది ఎంత, సెల్ చేయాలనుకుంటుంది 18,800. మీరు 18,900, 19,000, 19,200 అలా ఏదో ఒక కాల్ ఆప్షన్ ని ఫస్ట్ బై చేసి, ఇక్కడ గమనించండి ఇప్పుడు నేను బై యాడ్ చేశాను, తర్వాత సెల్ కానీ చేస్తుంటే మీ దగ్గర ప్రీవియస్ గా తీసుకున్న మార్జిన్ సిగ్నిఫికెంట్ గా రెడ్యూస్ అవుతూ చాలా తక్కువ డబ్బులే మీ దగ్గర నుంచి తీసుకుంటారు. ఇందాక మిమ్మల్ని 95,000 అడిగారు, కావాలంటే చూడండి నేను ఈ బై ఆప్షన్ తీసేస్తాను, ఇక్కడ బై ఆప్షన్ తీసేస్తాను. ఎంత అడుగుతున్నారు చూడండి, 95,000. ఇప్పుడు నేను బై ఆప్షన్ యాడ్ చేస్తున్నాను, అది 19,000. నియర్లీ మనకి 75,000 కలిసి వస్తున్నట్టు కదా. దీంతో మల్టిపుల్ లాట్స్ మనం వేయచ్చు. సో 18,800 ది సెల్ చేసి 18,900, 19,000 ది బై చేసేస్తే బై చేసింది డికే అయిపోతుంది, మనకి సెల్ చేసింది ఉండిపోతుంది కదా. లైక్ సెల్ నేను ఒక 40కి చేసి బై ఒక 20కి చేస్తే నెట్ నాకు 20 కదా లాభం అనిపిస్తుంది. కానీ అప్పుడైతే 95,000 ఖర్చు పెట్టి ఒక పేరు వేసేవాళ్ళం బై అండ్ సెల్. ఇప్పుడు రిమైనింగ్ మిగిలిన అమౌంట్ తో మల్టిపుల్ పేర్స్ వేసి ఓవరాల్ గా మనకు రావాల్సిందని మనం తీసుకోవచ్చు. సో కాబట్టి ఎవరైనా తక్కువ క్వాంటిటీతో కూడా నేను ఆప్షన్ సెల్లింగ్ చేయలేను, నా దగ్గర అంత డబ్బు లేదనుకుంటున్న వాళ్ళు కూడా ఆప్షన్ బయింగ్ కి వెళ్ళడం కంటే, నేకడ్ ఆప్షన్ బయింగ్ కి వెళ్ళడం కంటే ఈ ప్రాసెస్ ఆర్ ఈ స్టెప్స్ ని ఒకసారి అర్థం చేసుకోగలిగితే తక్కువ క్యాపిటల్ తో కూడా మీరు ఆప్షన్ సెల్లింగ్ ని ప్రాక్టీస్ చేయొచ్చు. ఆప్షన్ బయింగ్ కి వెళ్ళాలని కాదు, ఆప్షన్ సెల్లింగ్ కూడా మీరు చేయొచ్చు. సో అర్థమైంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఫిన్ నిఫ్టీ రిలేటెడ్ గా ఇంకొన్ని డీటెయిల్స్ ని తెలుసుకుందాం. ఫస్ట్ ఏమనుకున్నాం, ఫిన్ నిఫ్టీ ఒక ఎంత డబ్బులు అవుతుందో తెలుసుకున్నాం, లాట్ సైజ్ అయితే తెలుసుకున్నాం కదా 40. ఇప్పుడు స్ట్రైక్స్ దగ్గరకు వద్దాం. మీన్స్ ఎంతెంత దూరంలో మనకి స్ట్రైక్స్ ఉంటాయి. దీనికి నేను ఆప్షన్ చైన్ దగ్గరకు వస్తున్నాను. ఫ్రెండ్స్ మీరు నిఫ్టీ ఆప్షన్ చైన్ అని గూగుల్ చేయండి, నేను మీ ముందు గూగుల్ చేస్తాను. చూడండి ఇలా నిఫ్టీ ఆప్షన్ చైన్ అని గూగుల్ చేస్తే మీకు ఆప్షన్ చైన్ ఈక్విటీ డెరివేటివ్స్ అని వస్తుంది గూగుల్లో, దాన్ని సెలెక్ట్ చేసుకోండి దాన్ని. నెక్స్ట్ దాని తర్వాత వ్యూ ఆప్షన్స్ కాంట్రాక్ట్ ఫర్ అని ఉందా, అక్కడ నిఫ్టీ, ఫిన్ నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ, మిడ్ క్యాప్ నిఫ్టీ ఇలా కనిపిస్తుంటుంది కదా, అందులో ఫిన్ నిఫ్టీని సెలెక్ట్ చేయండి, మీకు ఆప్షన్ చైన్ వస్తుంది. అండ్ దాని తర్వాత కూడా ఎక్స్పైరీ, ఈ ఎక్స్పైరీ గురించి కూడా మాట్లాడుకుందాం. ఇక్కడ మీకు ఏ ఎక్స్పైరీ కావాలో ఆ ఎక్స్పైరీని సెలెక్ట్ చేస్తే మీకు ఇలా స్ట్రైక్ ప్రైజెస్, అక్కడ ఎంత ప్రైస్ లో ట్రేడ్ అవుతున్నాయి, అక్కడ వాల్యూమ్ ఎంత ఉంది, ఓపెన్ ఇంట్రెస్ట్ ఎంత ఉంది. మనం బ్యాంక్ నిఫ్టీలో మాట్లాడుకుంటుంటాం కదా, కాల్స్ దగ్గర ఇలా రైటింగ్ బిల్డప్ అయింది, అది రెసిస్టెన్స్, పుట్ దగ్గర రైటింగ్ ఉంది, సపోర్ట్, వీటి గురించి ఆప్షన్ చైన్ చూస్తే మీకు అది అర్థం అవుతుంది. అండ్ ఈ వీడియో మీకు ఆప్షన్ చైన్ వీడియో కూడా కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. దీన్ని బట్టి కూడా మీరు ఇక్కడ రెసిస్టెన్స్, సపోర్ట్స్ ఫిన్ నిఫ్టీ రిలేటెడ్ గా అర్థం చేసుకోవచ్చు. ఆ చార్ట్స్ ని ఓపెన్ చేసి కూడా మీరు రేంజ్ బౌండ్ లో ఉందా, బ్రేక్అవుట్ అయింది అనేది సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్స్ ని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు. ట్రేడ్ చేయాలనుకుంటున్న వాళ్ళు డైరెక్షనల్ గా ఉండాలా, రేంజ్ బౌండ్నెస్ లో ఉండాలని. సో నేనైతే ఎవ్రీడే న్యూస్ వీడియోలో మీకు నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ ఆప్షన్ చైన్ రిలేటెడ్ గా కూడా వ్యూ చెప్తూ ఉంటాను. లేదు మీరు ఫిన్ నిఫ్టీ రిలేటెడ్ గా కూడా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లో మాకు లైన్స్ కావాలి అని చెప్తే నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీతో పాటు నేను అది కూడా యాడ్ చేస్తాను. బట్ అందులో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు మన వాళ్ళలో ఎక్కువ మంది లేరని నేను అనుకుంటున్నాను పర్సనల్ గా. లేదు మేము ట్రేడ్ చేస్తున్నాం ఆర్ చేయాలనుకుంటున్నాం, మాకు తెలియాలి అందులో కూడా ఇంపార్టెంట్ లెవెల్స్ అంటే చెప్పండి, నేను ఎవ్రీడే గ్రూప్ లోనే మన వీడియోలో కూడా పోస్ట్ చేస్తాను. సో స్ట్రైక్ ప్రైజెస్ ని గమనించండి, 18,800 అరౌండ్ ఉంది ప్రెసెంట్. 50-50 దూరంలో ఉన్నాయి కదా, లైక్ నిఫ్టీలో మనకి 18,500 కాల్ ఉంటే 18,550 కాల్ ఉంటుంది, నెక్స్ట్ 600 కాల్ ఉంటుంది, 18,700 కాల్ ఉంటుంది, అలా 50-50 దూరం ఉంటుంది కదా. ఇక్కడ కూడా అంతే 18,700, 18,750, 18,800, 850, 900, 950 లా 50-50 స్ట్రైక్ ప్రైస్ దూరంలో మనకి ఇలా కాల్స్ అండ్ పుట్స్ అవైలబుల్ గా ఉంటాయి. యాక్చువల్ ఫస్ట్ 100 తో స్టార్ట్ చేశారు, లిక్విడిటీ అనుకోను మరి నిఫ్టీతో ఈక్వల్ గా తీసుకురావాలనో మళ్ళీ ఇలా మార్చేశారు. ఎక్స్పైరీ మనకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ ఎప్పుడు ఎక్స్పైర్ అవుతుంది, థర్స్డే కదా, కానీ ఇది ట్యూస్డే ఎండ్ అవుతుంది. కొంచెం డిఫరెంట్ ఉంటది, ప్రతిసారి మనం థర్స్డేనే కాకుండా ట్యూస్డే కూడా ఎక్స్పైరీ చూడొచ్చు. కాబట్టి మీరు గమనించండి, ట్యూస్డేస్ మనకి బ్యాంక్ నిఫ్టీ ఆర్ ఈ ఫైనాన్షియల్ స్టాక్స్ లో కొంత వోల్టాలిటీ మధ్య పెరిగింది జస్ట్ బికాస్ ఆఫ్ ఈ మనకి ఫిన్ నిఫ్టీ. సో బ్యాంక్ నిఫ్టీలో ట్రేడ్ చేసిన వాళ్ళు కూడా ట్యూస్డే కొంత జాగ్రత్తగా ఉండాలి. ఫిన్ నిఫ్టీలో లిక్విడిటీ
పెరుగుతుంది కాబట్టి అందులో ఉంటున్న సడన్ మూవ్స్, బికాస్ మనలో కూడా ఎక్స్పైరీ అప్పుడు సెకండ్ హాఫ్ లో సడన్ మూవ్ వస్తుంది అనుకుంటాం, అక్కడ కూడా ట్యూస్డే ఎక్స్పైరీ కదా, సెకండ్ హాఫ్ లో వస్తున్న మూవ్ కారణంగా మన బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంపాక్ట్ అవుతుంది. బికాస్ ఫిన్ నిఫ్టీని ఇంపాక్ట్ చేయాలంటే బ్యాంక్స్ నే కదా మూవ్ చేయాలి. బ్యాంక్ నిఫ్టీకి ఫిన్ నిఫ్టీకి నియర్లీ 60% దగ్గరగా ఓవర్లాప్ ఉంది కదా, రెండిట్లో కూడా ఉన్నది కామన్ స్టాక్స్ అండ్ కామన్ వెయిటేజ్ కాబట్టి 60% ఆఫ్ దేర్ మూవ్ ఫిన్ నిఫ్టీ మూవ్ బ్యాంక్ నిఫ్టీని కూడా ఇంపాక్ట్ చేస్తుంది. ఐ హోప్ ఈ ఫిన్ నిఫ్టీ రిలేటెడ్ గా ఉంటున్న మోస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ మీకు ఎఫ్ఎన్ఓ రిలేటెడ్ గా వచ్చిందని. ఇప్పుడు స్ట్రాటజీస్ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్. రెగ్యులర్ ఇన్కమ్ స్ట్రాటజీ నేను మీకు ఏదైతే గోల్డెన్ రూల్స్ తో పాటు ఎక్స్ప్లెయిన్ చేశాను, అది నిఫ్టీలో బ్యాంక్ నిఫ్టీలో రెండిట్లో కూడా బ్యాక్ టెస్ట్ చేసింది. నేను ఆల్గోని యూస్ చేసి ప్రీవియస్ గా వీడియోస్ లో కూడా చూపించాను మీకు. ఆల్గోస్ ని యూస్ చేసి మనం చాలా ఇయర్స్ డేటాను కూడా బ్యాక్ టెస్ట్ చేసి ప్రాబబిలిటీ ఎంత, డ్రాడౌన్ ఎంత అండ్ దీని రిలేటెడ్ ఉన్న అదర్ మెట్రిక్స్ అన్నిటిని మనం అబ్జర్వ్ చేయొచ్చు. అందులో మనకి స్లిపేజ్ కవర్ అవ్వదు అండ్ హ్యూమన్ ఎర్రర్స్ కవర్ అవ్వవు, అది పక్క నుంచి రెస్ట్ ఆఫ్ ద డేటాని మనం బ్యాక్ టెస్ట్ చేయొచ్చు. బట్ ఈ ఫిన్ నిఫ్టీ రిలేటెడ్ గా రీసెంట్ గా ఎక్కువ లిక్విడిటీ క్రియేట్ అవుతుంది అండ్ ఇది ఎప్పుడో లాంచ్ చేసింది కదా, 2021 లో లాంచ్ చేసింది. చాలా టైం బ్యాక్ నుంచి మనం దీన్ని బ్యాక్ టెస్ట్ చేయడానికి డేటా ఏముండదు. ఈ ఆప్షన్స్ కాంట్రాక్ట్స్ నేను చెప్తున్నాను లాంచ్ చేసింది, సో మనకి ఎక్కువ డేటా ఉండదు బ్యాక్ టెస్ట్ చేయడానికి. సో కాబట్టి కొంత డైవర్స్ చేద్దాం, నిఫ్టీలో కొంత, బ్యాంక్ నిఫ్టీలో కొంత, ఫిన్ నిఫ్టీలో కొంత, ఇలా వాటిని స్లోగా ట్రాక్ చేస్తూ ఎందులో మీకు కంఫర్ట్ అండ్ ఎందులో మీకు బెటర్ స్ట్రైక్ రేట్ ఉందనే చూసుకుందాం అనుకున్నప్పుడు మీరు ఫిన్ నిఫ్టీని కూడా అబ్జర్వ్ చేస్తూ రావచ్చు. ఇది ట్యూస్డే ఎక్స్పైరీ ఉంటుంది, రిమైనింగ్ విత్ థర్స్డే ఎక్స్పైరీ ఉంటాయి. అండ్ స్టార్టింగ్ లో అనుకుంటున్నట్లు గోల్డెన్ రూల్స్ రిలేటెడ్ గా మేము అనుకున్న స్ట్రాటజీ నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా, బట్ దాని తర్వాత ఫిన్ నిఫ్టీ రిలేటెడ్ గా కూడా రీసెంట్ మంత్స్ లో అబ్జర్వ్ చేస్తున్న దాని ప్రకారం గోల్డెన్ రూల్స్ ఇక్కడ కూడా అలానే వర్క్ అవుతున్నాయి. అండ్ ఇంట్రాడేలో 30% స్ట్రాటజీ ఉందా అది మాత్రమే ఫాలో అవ్వండి, 20% ఫాలో అవ్వద్దు. అగైన్ చెప్తున్నాను, ప్రీవియస్ గా 20% ఫాలో అవుతున్న వాళ్ళు అది ఎలా అంటే మార్కెట్ రిలేటెడ్ గా ఒక డైరెక్షనల్ గా వ్యూ వచ్చింది అనుకోండి, మంచి డైరెక్షన్ లో వోల్టైల్ గా మూవ్ అవుతుంది అనుకోండి, అప్పుడు అది మంచిగా పనిచేస్తుంది, చాలా హై రిటర్న్ మనకు ఆ స్ట్రాటజీ ద్వారా క్రియేట్ అవుతుంది. బట్ 30% ఎలాంటిదంటే ఈవెన్ మార్కెట్ ఒక డైరెక్షనల్ గా అలా వెళ్ళి మళ్ళీ సడన్ గా రివర్స్ అయ్యి ఆ డైరెక్షన్ లో వెళ్ళిపోతున్నా సరే ఇందులో మంచిగా డబ్బులు వస్తుంది. సో ఒక్కసారి ట్రాప్ చేసినా ఇందులో బానే ఉంటుంది. ఫస్ట్ దాంట్లో ఒకసారి ట్రాప్ అయితే కష్టం, అంటే వెళ్ళి సడన్ గా మనకు ఒక దగ్గర హిట్ చేసి మళ్ళీ ఇంకొక సైడ్ రివర్సల్ అయిపోతుంటే కష్టం. కానీ ఇది అలా కాదు, ఒకసారి మనం ట్రాప్ అయి రివర్సల్ అయినా ఇందులో మనం మేనేజ్ చేయొచ్చు. కొంత వోలటైల్, హై వోలటైల్ మళ్ళీ రివర్స్ అయిపోతుంది మార్కెట్ అనుకుంటే 30% బాగుంటుంది. రీసెంట్ టైమ్స్ లో అలానే ఉంది మార్కెట్ కాబట్టి 30% ఆప్షన్ సెల్లింగ్ స్ట్రాటజీని, స్టాప్ లాస్ స్ట్రాటజీని ఫాలో అవ్వండి. ఆ వీడియో అయితే ఇది, అండ్ అది కూడా నేను మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను లింక్. అండ్ ఫ్రెండ్స్, రీసెంట్ టైమ్స్ లో రెగ్యులర్ ఇన్కమ్ వీడియోస్ చేసిన తర్వాత నుంచి వస్తున్న మెయిల్స్ అండ్ చాలా సార్లు మేము ఇలా చేస్తున్నాం అని వాళ్ళ పేపర్ ట్రేడ్స్ ని కానీ వాళ్ళ అబ్జర్వేషన్స్ ని కానీ ఇతర సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో మెయిల్స్ లో పెడుతూ దాన్ని నేను మా అన్నయ్య గమనిస్తున్నంత వరకు మాకు అర్థమైంది ఏంటంటే, స్టార్టింగ్ లో రూల్స్ ని ఫాలో అవుతున్నారు, వస్తుంది డబ్బులు, తర్వాత ఏదో ఒక రోజు మార్కెట్ చాలా వోల్టైల్ గా అయిపోతుంది, దాంట్లో పోతుంది, తర్వాత ఇంకా కోల్పోతున్నారు, ఆ సహనాన్ని కోల్పోతున్నారు, బిగ్ ట్రేడ్స్ ని తీసేసుకుంటున్నారు, ట్రాప్ అయి వాళ్ళకి అర్థమవుతుందో వాళ్ళు చేసిన తప్పు చేసేసాం కదా దానికని ఇలా అయిందేమో, మళ్ళీ ఈసారి రూల్స్ ని ఫాలో అవుదాం అనుకుంటున్నారు. బట్ ఫ్రెండ్స్, మీరు ఇది గుర్తుంచుకోవాలి, మనం మాట్లాడుకున్న గోల్డెన్ రూల్స్ ని మీరు ఎంటైర్ ద ఇయర్ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మీకు అర్థమవుతుంది. అట్లీస్ట్ కొన్ని మంత్స్, వోల్టైల్ మంత్స్ లో కూడా మీకు ప్రాక్టీస్ చేస్తుంటే అర్థమవుతుంది. ఒక రోజు తీసుకుంటుందేమో, చాలా డేస్ వచ్చిన ప్రాఫిట్ ని ఒక డే తీసుకుంటుందేమో, బట్ తర్వాత మీరు మీ పేషెన్స్ ని కోల్పోకూడదు. ఆ రోజు అందరికీ ఉంటుంది, అదే ఇంపాక్ట్ అందరికీ ఉంటుంది, మనకి స్పెషల్ గా ఏం కాదు, అందరికీ అదే ఇంపాక్ట్ ఉంటుంది. మనం స్పెషల్ గా లాక్ అయిపోయిందాం, అందరికీ అదే ఇంపాక్ట్ ఉంటుంది. బట్ గ్రాడ్యువల్ గా మార్కెట్ రీసెంట్ టైమ్స్ లో చెప్పండి, 4 వీక్స్ నుంచి నిఫ్టీ ఎక్కడికి మూవ్ అయింది? 17,800, 18,300, 500 పాయింట్ రేంజ్. ఆప్షన్ బయర్స్ పరిస్థితి ఏంటి రీసెంట్ టైమ్స్ లో? సో ప్రతిసారి అలానే ఉంటుందా? లేదు, బడ్జెట్ వస్తుంది, వోల్టైల్ గా ఉంటుంది మార్కెట్. సో కాబట్టి ఆప్షన్ సెల్లర్స్ కి కొన్ని డేస్ ఉంటాయి, బయర్స్ కి కొన్ని డేస్ ఉంటాయి. మన బాధ్యత అంతా యాజ్ ఎ సెల్లర్ గా, ఆప్షన్ సెల్లర్ గా, బయర్ గా ఉంటే మనం బయర్ రిలేటెడ్ గా కూడా ఎటువంటి మెట్రిక్స్ ని ఫాలో అవుతూ చేయాలనేది కూడా మాట్లాడుకున్నాం. బట్ సెల్లింగ్ చేస్తున్నప్పుడు మాత్రం మనకి లాస్ వస్తున్నప్పుడు దాన్ని లిమిట్ చేయాలంటే పర్టికులర్ రూల్స్ కి స్టిక్ అవ్వాలి. మన గోల్డెన్ రూల్స్ అనే కాదు, మీరైనా సర్టెన్ రూల్స్ ని ఫ్రేమ్ చేసుకొని ఆ రూల్స్ ని మీరకుండా మీరు వర్స్ట్ డే ని హ్యాండిల్ చేసినప్పుడే బెస్ట్ డేస్ మీకోసం రివార్డ్స్ తో వెయిట్ చేస్తూ ఉంటాయి. ఇంకా మమ్మల్ని స్టెబిలైజ్ చేయడానికి ఏదైనా చెప్పండి అంటే, ఒక ఆప్షన్ సెల్ చేయండి, మీరు డబ్బులు సేవ్ చేసుకోవాలంటే ఇంకో ఆప్షన్ బై చేయండి, వస్తున్న నెట్ ఎంతో చూసుకోండి, మీరు పెడుతున్న క్యాపిటల్ ఎంతో చూడండి, అందులో రిటర్న్ 1 to 2% ఎక్స్పెక్ట్ చేయండి కొన్ని నెలల పాటు. ఎప్పటి వరకైతే మీకు మెంటలీ స్టెబిలిటీ వస్తుందో, ఆ ఇండెక్స్ రిలేటెడ్ గా ఓవరాల్ గా గ్రిప్ వచ్చింది అనుకుంటారో, సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ అండ్ వాటి రిలేటెడ్ గా ఉన్న మూవ్ మీకు ఏ డేస్ లో ఎలా ఉంటుంది, ఎలాంటి సందర్భాల్లో ఇండెక్స్ ఎలా మూవ్ అవుతుందని మీకు మీరు ఫీల్ అయ్యేంత వరకు కూడా లో రిటర్న్ ని మెయింటైన్ చేయండి. తప్పే ఉంది. ఆ క్యాపిటల్ మనకి ప్రొటెక్టెడ్ గా ఉంటూ తక్కువ రిటర్న్ వస్తున్నా మార్కెట్ లో మనం స్టేబుల్ గా అన్ని నేర్చుకుంటూ ఉంటాం కదా, డబ్బులు కొంచెం కొంచెం తెచ్చుకుంటూ మార్కెట్ లో జరుగుతున్న అబ్జర్వేషన్స్ అన్నింటినీ మనం అర్థం చేసుకోగలం కదా. చెప్పండి, నాతో చాలా మంది సార్ కలిసిన వాళ్ళందరూ కూడా చెప్పారు, స్టార్టింగ్ దూరంగా వేస్తున్నాం, ఆ ప్రీమియమ్స్ డికే అయిపోతుంటే అక్కడ ఉంచాలనిపించట్లేదు, ఇంకొంచెం దగ్గరికి తెస్తున్నాం, అది కూడా డికే అయిపోతుంటే ఇంకొంచెం దగ్గరికి తెస్తున్నాం, ఇంకా ఇలానే ఉంటుంది, రేంజ్ బౌండ్ లోనే ఉంటుంది మార్కెట్, ఇంకెక్కడికి వెళ్తుంది, ఇంకా దగ్గరికి తెస్తున్నాం, ఇలా తెచ్చి ట్రాప్ అయిపోతున్నాం, సడన్ గా మూవ్ వస్తుంది, దాన్ని హ్యాండిల్ చేయలేకపోతున్నాం. అలా మీరు చేస్తున్నారా రీసెంట్ టైమ్స్ లో? ఎప్పుడైనా చేశారా అట్లా? ఫ్రెండ్స్, ఒక టార్గెట్ అనుకోండి క్యాపిటల్ పై, దానికి స్టిక్ అవ్వండి.
అవ్వండి. ఎటువంటి పరిస్థితుల్లో టెంప్ట్ అవ్వద్దు. 100 పీపుల్ స్టాక్ మార్కెట్లోకి వస్తే అలా టెంప్ట్ అయ్యాలి. 80-85% ఉంటారు. కాబట్టి అందరూ ఒకట్లా చేయలేరు మార్కెట్లో ట్రేడింగ్ అనేది. మిమ్మల్ని మీరు కంట్రోల్ చేసుకుంటూ లో రిటర్న్ పెట్టుకుంటూ ఓవర్ ద పీరియడ్ మార్కెట్లో మిమ్మల్ని మీరు స్టేబుల్ చేసుకున్న తర్వాత మీ రిస్క్ అప్టైట్ ని బట్టి రిస్క్ ని మార్చండి. కానీ డికే అయిపోయాను కదా అని ముందుకు రావద్దు. వచ్చే మూని మీరు తీసుకోలేరు. సో ఐ హోప్ ఫిన్ నిఫ్టీ రిలేటెడ్ ఉంటున్న టోటల్ కాన్సెప్ట్స్ ని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇంకా మీకు ఏదైనా డౌట్స్ అండ్ క్వశ్చన్స్ మన ఆప్షన్ సిరీస్ రిలేటెడ్ గా ఫిన్ నిఫ్టీ రిలేటెడ్ గా ఇంకేదైనా మీరు కోరుకుంటున్నది ఒకసారి కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అండ్ ఆల్రెడీ స్టాక్ మార్కెట్ లో FN1 ట్రేడ్ చేస్తూ మీకు ఏదైనా అబ్జర్వేషన్స్ ఉంటే ఓపెన్ అయ్యి మన వాళ్ళకి కూడా కామెంట్ సెక్షన్ లో ఎప్పుడైనా మీకు క్వశ్చన్స్ లా కనిపిస్తుంటే షేర్ చేసుకోండి. సో దట్ మీరు షేర్ చేస్తారా ఓపెన్ గా, అది చూసి ఎవరైనా వాళ్ళ నాలెడ్జ్ ని కూడా మన వాళ్ళు చేస్తున్నారు కదా అని వాళ్ళు కూడా చేయడానికి ముందుకు వస్తారు. లేదంటే జస్ట్ క్వశ్చన్స్ ని చూసి ఓకే ఇలా అనుకుంటున్నారా వీళ్ళు ఇలా అనుకుంటున్నారా అని వెళ్ళిపోయాం అనుకోండి, ఎవరు కూడా ముందుకు రారు. మనం ఒకటి చెప్తే ఇంకొకటి చెప్తారు. దాంతో కమ్యూనిటీ కూడా ఈ నాలెడ్జ్ షేరింగ్ పరంగా హెల్దీగా ఉంటుంది. సో మీకు ఎప్పుడు క్వశ్చన్స్ ఉంటున్నా కింద అడగండి. అండ్ మీరు చూస్తున్న క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయగలరు అనుకుంటే తప్పకుండా మన కామెంట్ సెక్షన్ లో వాటికి ఆన్సర్ చేయండి. సో దట్ అందరికి అది యూస్ఫుల్ గా ఉంటుంది. నేను మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అండ్ వెళ్లే ముందు ఇంతకీ వీడియోని లైక్ చేశారా? మీకు ఎఫర్ట్స్ ఉన్నాయా లేదా అనేది పాటికి అర్థమై ఉంటుంది. ఉన్నాయనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. అండ్ అలాగే మీరు మమ్మల్ని ఫర్దర్ గా సపోర్ట్ చేయాలనుకుంటే మన ఛానల్ కి సంబంధించిన రిఫరల్ లింక్, డీమ్యాట్ అకౌంట్స్, ఇన్సూరెన్స్ రిలేటెడ్ గా డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ సెక్షన్ లో ఉంటాయి. మీరు డైరెక్ట్ గా ఆ పర్టికులర్ వెబ్సైట్స్ కి వెళ్ళి చేసేదాని బదులు మన రిఫరల్ లింక్స్ ద్వారా వెళ్ళి అకౌంట్స్ ఓపెన్ చేసుకుంటూ ఉంటే మన ఛానల్ కి కూడా యూస్ఫుల్ గా ఉంటుంది. నేను మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. ఫైనలీ ఇది ఫ్రెండ్స్, మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూస్ఫుల్ గా ఉంది అనుకుంటేనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.